నా పేరు ఆజాద్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో PhD చేస్తున్నాను. నేను కవిత్వం చదవడం, వినడం ఒక 2 దశాబ్దాలుగా కవిత్వాన్ని చదువుతున్నా, వింటున్నా, దాన్ని సీరియస్గా గమనిస్తున్నా. ఆ కవిత్వం రాసే ప్రక్రియలో వస్తున్నటువంటి మార్పులను, ఆ కవిత్వ వస్తువులను వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారనేటువంటి విషయాలను కూడా చాలా సీరియస్గా గమనిస్తున్నాను. అయితే చరణ్ నాకు ఫోన్ చేసి ఉదయించే ఊపిరి పుస్తకం పైన మాట్లాడుకుందాం అన్న, మీరు రండి అని చెప్పేసి అన్నప్పుడు సరే నేను తప్పకుండా ఈ మీటింగ్కి రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా. ప్రధానంగా నేను ఇక్కడ మాట్లాడదాం అనుకుని రాలేదు. అక్కడ కూర్చున్నప్పుడు నాలో నేను మాట్లాడుకుంటున్నా, నాకు నేను లోపల మాట్లాడుకుంటున్నా. ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు, ఈ మాటలకు అక్కడ నేను నాలో పొంది మాట్లాడుకుంటున్నా. అట్లాంటి సందర్భంలోకి వెళ్ళి నేను మాట్లాడుకుంటున్నది వీళ్ళకి చెప్పాలనే విషయంతో నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడడం జరిగింది. ప్రధానంగా నేను ఈరోజు పాలస్తీనా విషయం పైన హరగోపాల్ సార్ ఏం మాట్లాడతాడు, మిగిలిన మిత్రులు ఏం మాట్లాడతారు, కవిత్వంలో ఇప్పుడు నేను శివసాగర్ కవిత్వం, చరబన్ రాజు గారి కవిత్వం, వరవరావు సార్ కవిత్వం, అదేవిధంగా కలకూరు ప్రసాద్ కవిత్వం, పాబ్లో నెరుడా కవిత్వం, ఈ దళిత విప్లవోద్యమాల కవిత్వాలు, స్త్రీవాద కవిత్వాలు, ఇవన్నీ చదువుకుంటా వినుకుంటా ఉన్నవాన్ని. ఇప్పుడు ఈ కొద్ది కాలం తర్వాత ఇప్పుడు వస్తున్న కవిత్వంలో ఎవరెవరు ఏం రాస్తున్నారు అనేది నాకు అంతగా అబ్జర్వేషన్ లేదు. కొంతమంది ఆదివాసీ కవిత్వాలు అవి అయినా కానీ. అయితే ఈ కవిత్వంకి వచ్చేసరికి ఉదయించే ఊపిరి అనేటువంటి ఒక శీర్షిక, ఈ పుస్తక పేరు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా పవర్ఫుల్గా అనిపించింది. సాధారణంగా చూసే విద్యార్థికి ఉదయించే ఊపిరి ఏంది వాళ్ళకి అర్థం కాదు, ఉదయించడం ఏంది ఊపిరి ఏంది అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. కానీ దీన్ని కొంత ఆలోచించినప్పుడు ఉదయించే ఊపిరి అనేది ఒక మీరు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నటువంటి నాగరికతను, ఒక మానవ జీవన సంస్కృతిని మొత్తం కూడా, మీరు శ్రమ సంస్కృతిని మీరంతా కూడా ఈ ప్రపంచ పెట్టుబడిదారులంతా, సామ్రాజ్యవాదులంతా కూడా శ్రామిక ప్రజలు నిర్మించినటువంటి శ్రమ సంస్కృతిని, నాగరికతను ధ్వంసం చేస్తుంటే ఇది తిరిగి మళ్ళీ ఉదయిస్తుంది అనేటువంటి ఒక కోణంలో తను ఈ ఉదయించే ఊపిరి అనేటువంటి ఒక టైటిల్ తీసుకున్నట్టు ఇది చాలా పవర్ఫుల్ టైటిల్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ కవిత్వానికి సంబంధించి యుద్ధం జరుగుతూ ఉన్నది. మనం ఆల్ జజీరా లాంటి కొన్ని ఛానల్స్ ద్వారానో, పత్రికల ద్వారానో, సార్ లాంటి వాళ్ళు మాట్లాడితే వినడం ద్వారానో మనం దాన్ని అరే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ కవిత్వం అనేటువంటి సందర్భంలో అక్కడ ఒక స్త్రీపై జరుగుతున్నటువంటి దాడి కానీ, లేకపోతే ఒక స్కూల్ పై వాళ్ళు వేస్తున్నటువంటి బాంబుల వల్ల ఆ స్కూలు అనేటువంటిది ఎట్లా ధ్వంసం అవుతుంది కానీ, ఒక హాస్పిటల్ మీద వాళ్ళు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తుంటే డైరెక్ట్ వాళ్ళు బాంబు దాడి చేయడం ద్వారా ఆ శవాల మధ్యలో ఉండి ఒక డాక్టర్ ప్రెస్ మీట్ పెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా మన హృదయంలోకి వస్తాయి. ఆ దృశ్యాలు డైరెక్ట్ మన హృదయంలోకి వస్తాయి. మన మనస్సు అనేటువంటిది, మన హృదయం అనేటువంటిది ఒక కకావికలం అయిపోతుంది, తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతుంది. అట్లాంటి ఆందోళనను ఇట్లాంటి పుస్తకాలు, ఈ పుస్తకాల కవిత్వంలో, ఈ కవిత్వాలకు పెట్టినటువంటి శీర్షికలన్నింటినీ కూడా ఒక ధిక్కారానికి సంబంధించినవి, ఒక ప్రతిఘటనకు సంబంధించినవి, అదేవిధంగా ఒక పోరాటానికి, ఒక ఆశావాహ దృక్పథానికి సంబంధించినటువంటి విషయాలను ఇందులో ప్రతి శీర్షికం అయినప్పుడు కూడా నాకు అదే కనబడ్డది. వాళ్ళు ఏం కోరుకుంటారు, అక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం కనబడ్డది. అవన్నీ కూడా ఈ అక్షరాలు అనేటువంటివి నా హృదయంలోకి వచ్చినాయి. కొన్ని చూడవచ్చు, కొన్ని చూడకపోవచ్చు. అట్లాంటి కవిత్వం ఇక్కడ చదువుతున్నప్పుడు నా మనసులో ఏమైందంటే ఒక సంఘర్షణ మొదలైంది, నా హృదయంలో ఒక ఘర్షణ మొదలైంది. అది కూర్చొనిస్తుంది నన్ను, ఒక టానిక్ లెక్క నా మీద పనిచేసింది, ఒక ఎడ్రినలిన్ టైప్ అది నాకు రిలీజ్ అవుతున్నది. అట్లాంటి పని చరణ్ చేయగలిగిందంటే, అది నా హృదయంలోకి వచ్చిందంటే ఈ పుస్తకం అనేది ఈ సమాజానికి తప్పకుండా ఉపయోగపడ్డది అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. అదేవిధంగా దీంట్లో రాసినటువంటి పదాలన్నీ కూడా ఒక స్త్రీపై జరిగినటువంటి దాడి కావచ్చు, లేకపోతే పసిపిల్లలపై జరిగినటువంటి దాడి కావచ్చు, పసిపిల్లల వాళ్ళకి అసలు వాళ్ళు ముఖం కడుక్కుంటున్నారు, దోశలలో చందమామం తీసుకుంటున్నారు, రొట్టె ముక్క విరగడం, ఇట్లాంటి పదాలన్నీ కూడా ఒక ప్రతిఘటనకు, ఒక ధిక్కారానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ. ఇదేదో ఒక రొమాంటిసిజం కోసం రాసినటువంటి కవిత్వం కాదు. ఇది కవిత్వం అనేటువంటిది ఖచ్చితంగా చాలా పవర్ఫుల్. ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను నేను. సాధారణంగా ప్రజల మధ్యలో జరుగుతున్న పనులు, వాళ్ళు నిర్మిస్తున్నటువంటి శ్రమ సంస్కృతి, వీటన్నిటిని కూడా అక్షరీకరించి వాటి లోపడినటువంటి ఒక వేదనను, లేకపోతే వాటిని ఒక చైతన్యం చేయడం, లేకపోతే వాటికి ఒక మార్గదర్శకం చేయడం అనేటువంటిది కూడా మొత్తంగా రచయితలు చేస్తున్నటువంటి పని. చాలా పవర్ఫుల్ వర్క్ అన్నట్టు ఇదంతా కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే,
మేము విద్యార్థులందరం కూడా ఒక రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకున్నాం. మాకు రావాల్సినటువంటి వక్త కొంచెం లేటుగా వచ్చాడు. ఆ టైంలో ఏం చేయాలి, మా టైం అనేది వేస్ట్ చేయవద్దని చెప్పేసి మేము ఒక 60 మంది విద్యార్థులం ఉన్నాము. ఎల్బీ నగర్లో రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకున్నాం. ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఒకరిద్దరం మాట్లాడుకొని మనం అందరం కూడా కవిత్వం రాద్దాం, ఈరోజు ఎవరి నోట్బుక్ వాళ్ళు తీసుకొని కవిత్వం రాయాలని చెప్పేసి చెప్పినాం. అరే మనందరం జెండాలు పట్టుకొని పోరాటం చేస్తాం, మనం రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, సమస్యల మీద ఫైట్ చేస్తాం, మనం సమస్యల పరిష్కారం కోసం చేస్తాం కదా, మరి కవిత్వం అనేది రాస్తామా రాయమా అనేటువంటిది ఒక టాస్క్ ఇచ్చినాం అందరికి. వెంటనే ఒక విద్యార్థిని లేచింది, చాక్ పీస్ పట్టుకున్నది, డైరెక్ట్ అంటే నాకు పూర్తిగా నా మనసులో ఉంటుంది కవిత్వంగా నాకు చెప్పరాదు. ఈ వరవరరావు సార్ కవిత్వం బోర్డు మీద రాసింది. ఇది వసంతం చిగురించక మానదు అని చెప్పేసి ఒకరు రాసిళ్ళు. ఒకరు పుస్తకంలో చిరబండి రాజు సార్ కవిత్వం రాసిళ్ళు. ఒకరు శ్రీ పులిబోన్లకు పులి పిల్లని పట్టుకొచ్చేటోళ్ళు అని చెప్పేసి రాసిళ్ళు. ఒకరు వాళ్ళకు నచ్చింది, వాళ్ళకి దోసింది కవిత్వం రాసిళ్ళు. మన శ్రీ చెప్పినట్టుగా కవిత్వానికి ఏది అది కాదని చెప్పేసి యోగులు వాళ్ళ కుల అస్తిత్వం మీద రాసిళ్ళు. నేను కూడా ఆ రోజు ఒక ప్రయత్నం చేసిన, పెన్ను పేపర్ బట్టి నేనన్నా ఏదైనా రాయాలి కదా, మరి అందరు రాసినప్పుడు నేను కూడా రాయాలి కదా, రాద్దాం మరి మనకి ఏమైనా వస్తుందా రాదా మనకు అని. కవిత్వం అది ఏందా తెలియదు కానీ రాయనైతే రాసిన. నేనేం చేసిన, నేను ఆదివాసుల గురించి నేను రాసిన. ఏమని రాసిన, ఎవరు నాగరికులు ఇక్కడ, ఏమడుగుతున్నాం అసలు మనం, సమాజాన్ని ప్రజాస్వామీకరించాలని కోరుతున్నాం మనం. ఆదివాసులు ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఈరోజు ఈ దాడులకు గురై ఈ తుపాకీ బుల్లెట్లకు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి విషయం నాకు తెలిసిన పద్ధతులలో అసలు నాగరికులు ఎవరు ఆధునికులు, ఎవరు నాగరికులు, ఎవరు ఈ పెట్టుబడిదారు విధానాన్ని ఎవరు సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు, ఈరోజు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈ ప్రకృతి ఎట్లా ధ్వంసం అవుతుంది, ఈ పాఠశాలలు ఎందుకు లేకుండా పోతున్నాయి, ఈ రోడ్లు ఎందుకు ఇట్లా కడుతున్నారు అనేటువంటి విషయంలో నాకున్నటువంటి పరిమిత అవగాహన నేను ఒక కవిత్వం రాసిన. ఒకరు రాసిన కవిత్వాలు ఒకరు చదవడం, ఒకరు రాసిన కవిత్వాలు ఒకరు చదివినప్పుడు ఒకరి మీద శివసాగర్ ప్రభావం ఉన్నదని నాకు అర్థమైంది. అతన్ని ఒక యాక్టివిస్ట్గా మార్చడం, సమాజంలో తన పోరాటానికి పురిగొల్పడం. సరే శివసాగర్ మళ్ళీ ప్రజల్లోకి తీసుకున్నాడా తర్వాత అది ఒక పెద్ద చర్చ. ఒకరి మీద చిరబండి రాజు గారి ప్రభావం ఉంది, ఒకరి మీద ఒక 7 తరాలు ఉన్నటువంటి నవల ప్రభావం ఉంది, ఒకరి మీద రాఘవ ప్రభావం ఉంది, ఒకరి మీద ఒక ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పవర్ఫుల్ ఆటం బాంబ్స్ లెక్క, సరే ఆ పదాలు వాడద్దు, కాకపోతే అట్లా వాళ్ళ లోపల ఒక చైతన్యాన్ని పెంచినటువంటి ఒక ప్రయత్నం చేసినాయి. అయితే ఇదే సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఈ సామ్రాజ్యవాదులు ఎప్పుడు కూడా వాళ్ళ చేతుల ఆయుధాల వ్యాపారాలు, బాంబులు, డ్రోన్ బాంబులు, జమ్మూ కాశ్మీర్లో కెమికల్ బాంబులు, బయోవారు, శ్రీలంకలో, మణిపూర్లో ఇట్లాంటివి మనం సామ్రాజ్యవాదులు చేసే దాడులు, ఉక్రెయిన్లో ఏం జరుగుతుందో న్యూక్లియర్ బాంబులు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మన చేతిలో ఉన్నాయి మాత్రం ఓన్లీ అక్షరాలే. ఆ అక్షరాలకు ఈ ఫాసిస్టు ప్రభుత్వాలు కానీ ఈ మత రాజ్యాలు కానీ ఎట్లా భయపడతాయి అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మన భారతదేశం నడిగొట్టడం జరిగింది. సాయిబాబా సార్, వరవరరావు సార్, స్టెన్స్వామి గారు, అదేవిధంగా రోనా విల్సన్, ఆనంద్ తెలుతుండే సార్, ప్రొఫెసర్ హనిబాబు గారు, వీళ్ళంతా ఎవరు రచయితలు, వీళ్ళంతా పాఠాలు చెప్పేటోళ్ళు, కవులు. వీళ్ళ మోడీని చంపుతాడని చెప్పేసి కుట్ర కేసులో వరవరరావు సార్ను పెట్టిళ్ళు. వరవరరావు సార్ పుస్తకాలు రాసిన అక్షరాలకు అంత భయపడుతున్నారు. ఒక్కొక్క అక్షరము వేల డ్రోన్ బాంబుల కంటే, అణుబాంబుల కంటే పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఈ మొత్తం సమాజాన్ని ప్రజాస్వామ్యకరిస్తాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళలాగా బాంబులు ఏమి వేయలేదు వరవరరావు సార్, వాళ్ళలాగా సాయిబాబా సార్ ఏం పోయి అందరినీ విద్యాలయాలను హాస్పిటల్లో ధ్వంసం చేయలేదు. వాళ్ళు మానవుడు నిర్మించినటువంటి శ్రమ సంస్కృతిని వాళ్ళని ధ్వంసం చేయలేదు. కానీ వీళ్ళ అక్షరాలు అనేటివి, వీళ్ళ కవిత్వాలు అనేటివి, వీళ్ళ రచనలు అనేటువంటివి ఈ సమాజాన్ని ప్రజాస్వామ్యకరిస్తాయి కాబట్టి, వీళ్ళ యొక్క ఆధిపత్య భావజాలని ప్రశ్నిస్తాయి కాబట్టి వాళ్ళు ఈరోజు భయపడినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఏదో ఒక కుట్ర కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా జైలు వేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఇంత పవర్ఫుల్ ఆలోచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇట్లాంటి రచనలు విరివిగా రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి, ఒక మత ఘర్షణలకు వాళ్ళు కేంద్రంగా మత ఘర్షణ సృష్టించి ఈ తెలంగాణలో వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. దీంట్లో ఎక్కువగా బలయ్యేటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎక్కువగా ఈ దాడులకు గురేటువంటి ప్రమాదం ఉన్నది. ఇట్లాంటి సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఒక నాయకత్వం వహించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. అందులో ప్రొఫెసర్స్, మన విద్యార్థుల పాత్ర ఏంటంటే ఈరోజు ఖాళీ టైం ఉంటే రీల్స్ చూస్తున్నారు.
ఒక హాస్టల్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థి కొద్దిగా టైం మిగిలితే ఇట్లా రీల్స్ చూస్తున్నాడు. క్లాస్ రూమ్లో కొద్దిగా ఖాళీ టైం ఉంటే ఇట్లా రీల్స్ చూస్తున్నాడు. వాళ్ళ సంస్కృతిని సెల్ ఫోన్ ద్వారా మనకు ఆధిపత్య భావజాలము, ఒకరినొకరు ఇప్పుడు ఒక మహిళను అత్యాచారం చేయాలి అనేటువంటి ఒక దేశపు సంస్కృతి, ఆ భావజాలం, ఆధిపత్య భావజాలం, ఆ పితృస్వామిక భావజాలం అనేటువంటిది ఇందులో ఒక మార్కెట్ వస్తువుగా మహిళను చిత్రీకరించి వాళ్ళ మెదళ్ళు అట్లా నింపిస్తున్నారు. మరి మనం ఏం చేయాలి? ఆ ఖాళీగా క్లాస్ రూమ్లో కూర్చొని రీల్స్ చూసే అబ్బాయికి, లేకపోతే ఆ హాస్టల్లో ఖాళీగా బెడ్ మీద కూర్చొని రీల్స్ చూసే వాళ్ళకు మనం ఏం పని చెప్పాలి? ఈ పుస్తకాలు ఉన్నటువంటి కవిత్వాలు జస్ట్ గోడ మీద ఒక పోస్టర్గా అంటించి, ఇగో ఇక్కడ యుద్ధం, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఇక్కడ ఎట్లా శ్రమ సంస్కృతి ధ్వంసం అవుతుంది, ఒక యూనివర్సిటీ పాలసీలో ఎట్లా ధ్వంసమైంది, మీరు మీకున్నటువంటి అవగాహనతో అక్కడ కవిత్వం రాస్తే యుద్ధం ద్వారా, ఒక ఆధిపత్య భావజాలం ద్వారా, ఒక సామ్రాజ్యవాద ఆక్రమణ ద్వారా ఒక యూనివర్సిటీ నష్టపోతుంది. అందులో ఎంతో శ్రమించి రాసినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు మనకు దొరకకుండా పోతాయి, కాలిబోర్డుదైతాయి. ఒక హాస్పిటల్ ఎంతో మందికి వాళ్ళు అంటే వాళ్ళ వైద్య రంగంలో ఎంతో సేవ చేసినట్టు ఒక హాస్పిటల్ ఎట్లా ధ్వంసం అవుతుంది ఒక కవిత్వం ద్వారా. అదేవిధంగా ఒక ఫ్యాక్టరీ, ఎంతో ఉత్పత్తికి కారణమైనటువంటి ఒక ఫ్యాక్టరీ, ఎన్నో అవసరాలు తీర్చినట్టు ఒక ఫ్యాక్టరీ ఎట్లా ధ్వంసం అవుతుంది ఒక్కొక్క అంశం మీద. అదేవిధంగా ఒక మహిళ యుద్ధంలో మహిళను ఎందుకు టార్గెట్ చేస్తారు, మహిళను ఎట్లా వాళ్ళు ఒక భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళు ఎట్లా ఒక యుద్ధంలో వాళ్ళు మనకి ఎట్లా లొంగుపడతారు, వాళ్ళని ఎట్లా ఓడించవచ్చు మహిళను ముందు పెట్టి అనేటువంటి విషయాన్ని ఎట్లా దాడిలకు గురవుతుంది, ఎట్లా వాళ్ళు అంత హింస ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయాలను మనం ఒక కోణంలో ఒక హాస్టల్ గోడ మీద ఒక కవిత్వం రాసి ఆడ అతుకు పెడితే ఎంతో మంది విద్యార్థులు ఆ ఖాళీ టైంలో కొద్దిమంది చదవడం ద్వారానైనా ఇట్లాంటి విషయాల్లో వాళ్ళ లోపల ఒక చైతన్యం అనేటువంటిది పెరిగి వాళ్ళు ఒక ప్రజాస్వామీకరించబడి ఒకరి పట్ల ఒకరికి ప్రేమతోటి ఈ సమాజంలో ఒక ప్రజాస్వామీకరించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారని, అంతటి మహత్తరమైనటువంటి కృషి ఈ అక్షరాలకు ఉన్నది. అంత పవర్ఫుల్ ఈ అక్షరాలు అనేటువంటివి, అక్షరాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి, వాటితోటి మాత్రమే శ్రమ సంస్కృతిని, అక్షరాలతోటి మాత్రమే ఈ సమాజాన్ని నిర్మించుకోవాలన్నటువంటి విషయాన్ని నేను అంటే మీ అందరి ముందు తెలియజేస్తున్నా. దాంట్లో ఇందులో కొన్ని విషయాలు మిస్ అయినాయి, వాటిని సజెస్ట్ చేస్తున్నాను. నేను ఒక యూనివర్సిటీలో ఎన్ని పుస్తకాలు ఉండే, ఎంత శ్రమ ఉండే, అది ఎట్లా నాశనం అయింది యుద్ధం ద్వారా, అదొకటి. ఒక హాస్పిటల్ ఎట్లా వాళ్ళు ధ్వంసం చేసింది, వాళ్ళు ధ్వంసం చేస్తున్నది ఈ మానవ శ్రమను, సంస్కృతిని, వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక వ్యవస్థను ఎట్లా ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ యొక్క లాభాలేంటి. ఈరోజు ప్రపంచ సామ్రాజ్యవాదులు ఒకవైపు ఉన్నారు, శ్రామిక ప్రజానికం ఒకవైపు ఉన్నది. ఆ క్రమం ఈ రోజు ఇక్కడ బస్తార్లో కూడా జరుగుతున్నది. బస్తార్లో కూడా ఇలా మిలిటరీ క్యాంపులు పెట్టిళ్ళు. దేనికోసం పెట్టిళ్ళు? నేను రీసెంట్ గా గౌహర్ గిలానీ అనేటువంటి ఒక జర్నలిస్ట్ రాసినటువంటి కాశ్మీర్ ఎందుకు ఆగ్రహంగా ఉన్నటువంటి ఒక పుస్తకం చదివాను నేను. అక్కడ కూడా సేమ్ ఇప్పుడు మేము ఏదైతే రాజకీయ శిక్షణ తరగతులలో ఒక ప్రయోగం ఏదైతే చేసినామో, అక్కడ విద్యార్థులు కొద్దిమంది కుటుంబ సభ్యులు వాళ్ళు రాసుకున్నటువంటి కవిత్వాన్ని అందులో ఆ పుస్తకంలో రాసిండు. గౌహర్ గిలానీ అనేటువంటి ఒక జర్నలిస్టు కాశ్మీర్ ఎందుకు ఆగ్రహంగా ఉంది అనేటువంటి విషయంలో రాసిండు. ఒక కుటుంబ సభ్యురాలు, సాధారణ కుటుంబ సభ్యురాలు, కాలేజీ వచ్చేటువంటి ఒక విద్యార్థిని వాళ్ళ అన్నయ్యను పోలీసులు తీసుకెళ్లి ఇప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళకు. ఆమె ఏం చేసింది, వాళ్ళ అన్నయ్య ఎట్లా వెళ్ళిండు, లాస్ట్ ఏం మాట్లాడిండు, తను ఎక్కడ ఉంటాడు, తను ఎప్పుడు వస్తాడు అనేటువంటి విషయాన్ని ఒక కవిత్వంగా రాసుకున్నది. ఆ కవిత్వం ఒకరు ఆమె రాయడం ద్వారా ఇంకొక రూపంలో వాళ్ళ కవిత్వం రాయడం అనేది, వాళ్ళ చైతన్యం అనేది, వాళ్ళపై జరిగినటువంటి దాడులు అనేటువంటివి వాళ్ళ కవిత్వానికి పురుగొలిపినాయి. అందులోకి వెళ్ళి అనేక మంది వాళ్ళ యొక్క ఆకాంక్షలు వ్యక్తపరిచినట్టు ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎంతో మంది ఈరోజు ఈ చైతన్యాన్ని, ఈ సమాజాన్ని ప్రజాస్వామీకరించడం కోసం ముందుకు రావాలంటే ఈరోజు ఎందుకు వస్తలేరు ఉద్యమాలకు, ఎందుకు ఎవరికి ఏదైనా దాడి జరిగితే ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒక 100 సంవత్సరాల తీవ్రమైనటువంటి దాడులకు కేంద్రమైనటువంటి పాలస్తీనా మీద ఈ చిన్న పుస్తకంలో వచ్చింది. ఎందుకు ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడతలేదు? ప్రపంచం అంతా జరుగుతుంది, అమెరికాలో జరుగుతున్నది. అమెరికాలో ఒక ఆ రచయిత పేరు నాకు గుర్తులేదు, కానీ జైల్లో ఉన్నటువంటి ఒక రచయిత మాట్లాడిందట. ఏమని? ఒకటే పాయింట్, సింగిల్ వర్డ్లా, మీరు నిశ్శబ్దాన్ని వదలండి, మీరు భయపడకండి, మీరు చేయాల్సిందల్లా కేవలం మాట్లాడండి, పాలస్తీనా గురించి మాట్లాడండి. సింగిల్ లైన్లా ఆయన పెద్ద సందేశాన్ని ఇచ్చాడు. అమెరికన్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ మొత్తం కూడా ఈరోజు పాలస్తీనాకు సంబంధించి వాళ్ళ యూనివర్సిటీల ప్రాంగణాలలో డేరాలు వేసుకుని ఇలా పాలస్తీనా గురించి పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. మన పక్కన బస్తార్ల సామ్రాజ్యవాదం అనేక భిన్న రూపాలలో ఇలా బస్తార్ మీద మొత్తంగా దాడి చేస్తూ ఉన్నది. బస్తార్లో ఇలా ఒక పసిపాపను, అక్కడిట్లా పసిపాపను చంపేసిలో ఇక్కడ బస్తార్లో కూడా ఒక పసిపాపను బుల్లెట్ దాడులకు గురైంది. ఏ పత్రిక, ఏ మీడియా కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇలా వాళ్ళ కంట్రోల్ ఉన్నది. మనలాంటి వాళ్ళ చేతుల్లో ఏంటంటే యూనివర్సిటీలు ఉన్నాయి, రైతు క్షేత్రాలు ఉన్నాయి, కార్మిక క్షేత్రాలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీలో మనం పోయి ఒక పత్రిక, ఒక పాలస్తీనాలో ఎట్లా ఫ్యాక్టరీ ఖరాబ్ అయి, ఎట్లా ఫ్యాక్టరీని ధ్వంసం చేసిండు,
ఒక పేస్ట్ చేయాలి, ఒకటి అతుకుపెట్టి పేస్ట్ చేయాలి, ఒక హాస్టల్ గదుల కాడ ఇట్లా పేస్ట్ చేయాలి. ప్రతి చోట ఒక రాత్రి ఎన్ఎన్ గోపాల్ సార్ ఒక ఫేస్బుక్ లో ఒకటి పెట్టిండు, యు ఆర్ ఆల్ ఇన్వైటెడ్ టు ప్రొటెస్ట్ వెన్యూ ఎక్కడంటే ఎనీవేర్, ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా మాట్లాడండి, ఎక్కడైనా మాట్లాడండి, ఈ జెనోసైడ్ వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడండి, ఎవరైనా మాట్లాడండి అని చెప్పేసి పెట్టిండు. ఈరోజు భారత దేశంలో ఎవరైనా ప్రతిఘటిస్తే చాలు, ఇలా మన దేశంలో కెమికల్ బాంబింగ్ జరుగుతుంది. కాశ్మీర్లో ఒక కెమికల్ బాంబింగ్ చేసి వాళ్ళు చంపేస్తున్నారు. ఏదైతే శ్రీలంకలో జాఫ్నాలో ఒక రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు ఏదైతే ఒక వైద్యం చేస్తుంటే మీద నుంచి కెమికల్ బాంబ్స్ చేసినటువంటి మనం చూస్తాం చాలా డాక్యుమెంటరీలలో. శరీరాలు ఇట్లా చిట్లిపోవడం, వాళ్ళని తీసుకుపోయి శవాల గుట్టలుగా వాళ్ళందరినీ కూడా ఒకే చోట సామూహికంగా వాళ్ళని ఖననం చేయడం, అట్లాంటి ఒక మోడల్ ఈరోజు కాశ్మీర్లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరి ప్రయోజనాల కోసం జరుగుతుంది ఇదంతా? మొన్న హిమాంశు కుమార్ అనేటువంటి ఒక ఆదివాసీ ఉద్యమ నాయకుడు, వాళ్ళ కోసం సంఘీభావం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు మొన్న ఫేస్బుక్ లో పెట్టిండు, ఈ మొత్తం భూగోళంలో ఉన్నటువంటి భూమి అంతా అందరికీ సమానమే, అందరికీ సమానమైనటువంటి భూమి ఒకరిని భూస్వామిగా ఒకరిని పెట్టుబడిదారుగా ఎట్లా మార్చింది? ఒకరినొకరు దోచుకోవడమే కదా. నీ భూమి నాదైనప్పుడు, నీ భూమిని నేను దోచుకున్నప్పుడు, నీ శ్రమ నేను దోచుకున్నప్పుడే కదా నా భూమి నాకు కాకుండా పోయింది, నేను నీకు బానిసగా మారింది, నువ్వు నన్ను బానిసగా మార్చుకుంది అనేటువంటి విషయాన్ని మొత్తం అందరికీ సమానమైనటువంటి వనరులే కదా, సమానమైనటువంటి భూమే కదా. మరి అట్లా ఒకరు ఎందుకు ఆధిపత్యంలో ఉన్నారు ఇవాళ అనేటువంటి విషయాన్ని ఆలోచింపజేసేటట్టుగా మాట్లాడాడు. ఎట్లాంటి సందర్భంలో ఆర్మీ వస్తుంది, ఎట్లాంటి సందర్భంలో వస్తుంది అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడాడు. మిత్రులారా, ఈ కవిత్వం నా కళ్ళలకు అక్కడ జరుగుతున్నటువంటి ఆ చందమామ, రొట్టె అవన్నీ నా కళ్ళ ముందు కనబడి నా హృదయంలోకి వచ్చి నా మీద కొంత పనిచేసింది. నాలాంటి వాళ్ళు అనేక మంది విద్యార్థులు ఉన్నారు యూనివర్సిటీలలో, వాళ్ళందరి మీద కూడా పనిచేయాలి. ఇట్లాంటి సమావేశాలు ఇదే ఒక 10 మంది ఒక హాస్టల్ ఛాయ్ కొట్టు కారణం, క్యాంటీన్ కారణం ఇట్లాంటి సమావేశాలు పెట్టాలి మనం. ఆ హాస్టల్ క్యాంటీన్కి ఇట్లాంటి ఉదయించే ఊపిరి అనేటువంటిది ఏంటిది, ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాలు చర్చించాలి. ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి మిత్రునికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, నేను మాట్లాడడానికి అయితే రాలేదు, ప్రధానంగా విననీకి వచ్చిన. సరే, ఈ సందర్భంగా నా లోపల కూడా ఇది పనిచేసింది కాబట్టి అవన్నీ మాటలు తెప్పించింది. అందరికీ ధన్యవాదాలు.